చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, తుంటరులు అనగా అల్లరి చేసేవాడని, అల్లరితో కూడిన జీవితాన్ని కొనసాగించేవాడిని తుంటరి అనొచ్చు. తుంటరులు అనగా అల్లరి మాత్రమే కాదు గాని నియమ నిబంధనలను మీరి బాధ్యతను కలిగి జీవించకుండా బాధ్యత రహితంగా ముందుకు సాగుతూ ఉండడము అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అలా బాధ్యత లేని వానితో, బాధ్యత రాహిత్యంగా జీవించే వానితో సహవాసం చేస్తున్న వ్యక్తి తన తండ్రికి అపకీర్తి తెస్తాడు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తే కావచ్చు, కానీ ఆ తుంటరుల సహవాసం అనేది ఆటోమేటిక్ గా ఈ మంచి నడవడిని చెరిపివేస్తుంది. చెరిపివేయడమే కాకుండా తమ తల్లిదండ్రుల్ని 10 మందిలో తలెత్తుకోలేకుండా తల దించుకునేటట్టుగా చేస్తుంది. అపకీర్తిని తెచ్చిపెడుతుంది. చెడు చేద్దాం దారా, చెడిపోదాం దారా అన్నవాడు నీకు చక్కెర ఎంత తీపిగా ఉంటుందో అంత తీయదనంగా ఉంది. చెడిపోకుండా మంచిగుండాలని మంచి మాట చెప్తే నచ్చకుండా తుంటరుల సహవాసం చేస్తున్నావేమో, జాగ్రత్త. నువ్వు మాత్రమే పడిపోవడం కాదు, నీ వరకు మాత్రమే పాడైపోవడం కాదు, నువ్వు తుంటరుల సహవాసం చేస్తూ సాగుతూ ఉన్నప్పుడు నీ ఇంటి మీదకి వస్తుంది నింద, నీ తల్లిదండ్రులకు వస్తుంది అపకీర్తి. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, తుంటరులతో సహవాసం మంచిది కాదు. అల్లరి జీవితాన్ని జీవిస్తున్న వారితో సహవాసం చేయడం మంచిది కాదు బిడ్డ అంటున్నాడు దేవుడు. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలా? తల్లిదండ్రుల మాట వినే వారితో ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉండాలి? తల్లిదండ్రుల్ని సంతోషపరిచే ఆలోచన గల వారితో ఉండాలి. మన సహవాసం మంచి మార్గంలో నడిచే వారితో మన సహవాసం. మనం తుంటరులతో సహవాసం చేసి మన తల్లిదండ్రుల తల దించుకొని అపకీర్తి తెచ్చే విధంగా కాక మంచి వారితో సహవాసం చేసిన వారమై మన తల్లిదండ్రుల తలలు పైకెత్తుకునేలా, సమాజంలో మన ద్వారా మన తల్లిదండ్రులు సంతోషించే విధంగా, కీర్తి ప్రఖ్యాతులు ఘటించే విధంగా మంచి వారితో సహవాసం చేద్దాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.